మోడీ గవర్నమెంట్ ఏం పీకుతుంది, ఎవరిని ఏం చంపారు అసలు పట్టించుకోలేదు, మన ఆర్మీ వాళ్ళు డ్యూటీ చేయలేదు, మన ఇంటెలిజెంట్ అస్సలు ఫెయిల్ అయిపోయింది, అసలు ఒక్క ఉగ్రవాదిని పట్టుకున్నారా? ఉత్తరాఖండ్ లో పుట్టి పాకిస్తాన్ లో 7 ఏళ్లు గూఢచర్యం చేసిన పంజాబ్ లో జర్నల్ సింగ్ భింద్రన్వాలే లాంటి వేర్పాటువాదిని అంతమొందించాలన్న అన్ని అజిత్ దోవల్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన వ్యూహాలే. ఐపీఎస్ ఆఫీసర్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు వరకు ఎదిగారు. రిటైర్ అయిన తర్వాత ఆయన సలహాదారుగా ఉన్నారు మోదీ గారు ఆహ్వానించిన తర్వాత. ఇప్పుడున్న కశ్మీర్ లోనూ ఉగ్రవాదం మళ్లీ పెరిగింది. 1986 ఫిబ్రవరిలో 40 హిందూ దేవాలయాలు ధ్వంసం, 1500 హిందువుల ఇల్లు లూటి, 300 ఇల్లు దగ్ధం చేశారు. నాటి జమ్మూ కాశ్మీర్ సీఎం గులాం మహమ్మద్ షా ఏమీ పట్టనట్లున్నారు. 2017 నుంచి 2019 మధ్యలో ఏకంగా 613 మంది ఉగ్రవాదుల్ని హతమార్చారు. ఇప్పుడు కశ్మీర్ లో జరిగినటువంటి ఈ పెహల్గావ్ ఉగ్రవాద సంఘటనకి అజిత్ దోవల్ గారు ఎలాంటి వ్యూహ రచన చేశారన్నది మన త్రివిధ దళాల పోరాటాలు చూస్తేనే మనకు మున్ముందు అర్థమవుతుంది. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. నాకు ఈ రోజైతే ఒక సూపర్ డూపర్ క్యారెక్టర్ గురించి మళ్ళీ ఇంకోసారి చెప్పాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఈ పర్సన్ గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో చేసి పెట్టాను. బట్ ఇప్పుడున్న సందర్భంలో ఈ కశ్మీర్ ఇన్సిడెంట్ గురించి, సో ఆ ప్రత్యేకమైన క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పర్సన్ ఎవరో కాదు, ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరొందినటువంటి అజిత్ దోవల్ గారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. ఒకప్పుడు దేశం బాంబుల మూతలతో దద్దరిల్లేది, ఎక్కడ చూసినా బాంబు దాడులు. ఇక ఖలిస్తానీ వేర్పాటువాదం, కశ్మీర్ ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, ఇలా ఒక్కటేమిటి, దేశంలో ప్రతి ప్రాంతంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. అందరూ భారత ప్రభుత్వాన్ని సవాల్ చేసేవాళ్ళే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. దేశంలో ఉగ్రవాద దాడులు కశ్మీర్కే పరిమితమయ్యాయా అనిపిస్తున్నాయి. ఖలిస్తానీ వేర్పాటువాదం ఇప్పటికి అంతరించిపోయింది. వామపక్ష తీవ్రవాదులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఈ కాలం వెల్లదీస్తున్నారు మన దేశంలో. ఇక కశ్మీరీ ఉగ్రవాదం కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగింది. బట్ ఇవన్నీ జరగడానికి కారణము ఒకే ఒక్క వ్యక్తి. ఆయన ఆలోచన నుంచి వెలువడే ప్రతి ఒక్క వ్యూహము శత్రువులకైతే చుక్కలే చూపిస్తుంది. ఆయనే అజిత్ దోవల్, ఇండియన్ జేమ్స్ బాండ్. ఆపరేషన్ బ్లాక్ థండర్, ఆపరేషన్ ఆల్ అవుట్, ఆపరేషన్ జాక్బూట్, ఆపరేషన్ కామ్ డౌన్, ఆపరేషన్ ఫాల్స్ ఫ్లాగ్, ఇప్పుడు ఆపరేషన్ కగార్, ఇలా ఒక్కటేమిటి 10ల సంఖ్యలో ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారంటే దానికి వెనకున్న ఒకే ఒక వ్యక్తి అజిత్ దోవల్. ఉత్తరాఖండ్ లో పుట్టి పాకిస్తాన్ లో 7 ఏళ్లు గూఢచర్యం చేసిన పంజాబ్ లో జర్నల్ సింగ్ భింద్రన్వాలే లాంటి వేర్పాటువాదిని అంతమొందించాలన్న అన్ని అజిత్ దోవల్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన వ్యూహాలే. శత్రు దేశంలో 7 ఏళ్లు బిచ్చగాడిలాగా పనిచేసిన ఏ ఒక్కరికి దొరకలేదు. ఆపరేషన్ బ్లాక్ థండర్ 2లో భాగంగా స్వర్ణ దేవాలయంలో రిక్షా పుల్లర్ గా వెళ్లి ఐఎస్ఐ ఏజెంట్ అని నమ్మించి అక్కడున్న ఖలిస్తానీల లెక్కలు తీసుకొచ్చిన ఏ ఒక్కరికి అనుమానం కూడా రాలేదు. క్యామోఫ్లైజ్ లో ఆరితేరిన వ్యక్తి అజిత్ దోవల్. ప్రస్తుతం పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పట్ల అజిత్ దోవల్ వ్యూహాలు ఎలా ఉంటాయన్నది అందరిలోనూ ఇప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అజిత్ దోవల్ భరతమాత తయారు చేసుకున్నటువంటి ఒక మణిరత్నం. ఐపీఎస్ ఆఫీసర్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు వరకు ఎదిగారు. రిటైర్ అయిన తర్వాత ఆయన సలహాదారుగా ఉన్నారు మోదీ గారు ఆహ్వానించిన తర్వాత. సో ఇలాంటి సందర్భంలో దేశ భద్రత కోసం అనేక వ్యూహాలు ఆయన రచించారు. సుదీర్ఘకాలం వ్యూహాలకు అజిత్ దోవల్ పెట్టింది పేరు. శత్రువును తుపాకీతోనే చంపడం కాదు, అతని బలాలు బలహీనతలు పసిగట్టి సరైన సమయం చూసుకొని దెబ్బ కొట్టడమే అజిత్ దోవల్ ప్రత్యేకత. అండ్ ఆల్సో కోవర్ట్ ఆపరేషన్స్ చేయటంలో కూడా నంబర్ 1. 1945లో జన్మించిన ఆయన 1967లో ఆగ్రా యూనివర్సిటీ నుంచి స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ మ్యాటర్స్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత ఐపీఎస్ గా కేరళలో పనిచేశారు. ఆ తర్వాత ఐబీ రా విభాగాల్లో కూడా పనిచేశారు. మిజోరాం వేర్పాటువాదం, పంజాబ్ ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ఎండ్ చేసేసింది అజిత్ దోవలే. వ్యూహాత్మకంగా రచించారు. 1988లో దాదాపు 200 మంది ఖలిస్తానీ ఉగ్రవాదులు స్వర్ణ దేవాలయంలోకి చొరబడ్డారు. దేవాలయాన్ని మొత్తం తన స్వధీనంలోకి తెచ్చుకున్నారు. అత్యాధునిక ఆయుధాలతో సిద్ధంగా కూడా ఉండిన్నారు. అక్కడి నుంచి తమకు ప్రత్యేక దేశం కావాలని సవాల్ కూడా విసిరేశారు. అయితే ఆ ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి భారత్ ప్రభుత్వం అప్పట్లో సిద్ధమైందనమాట. దాదాపు 300 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోస్, 700 మంది బిఎస్ఎఫ్ జవాన్లను స్వర్ణ దేవాలయం మొత్తం చుట్టుముట్టారు. దానికి ఆపరేషన్ బ్లాక్ థండర్ 2 అని నామకరణం చేశారు. దీనికి అప్పటి పంజాబ్ డీజీపీగా ఉన్న కన్వల్ పాల్ సింగ్ గిల్ నాయకత్వం కూడా వహించారు. అందరూ సిద్ధంగానే ఉన్నారు. కానీ అందరిలోనూ ఒకే ఒక డౌట్ ఉండింది అప్పట్లో.
శత్రు బలాలు బలహీనతల పైన ఒక అవగాహన లేదు. లోపల ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎన్ని ఉన్నాయి అన్న దానిపైన మనకు ఒక క్లారిటీ లేదు. సో ఇందుకు ఎవరో ఒకరు లోపలికి వెళ్ళాలి, వారి బలహీనతలు బలాలు లెక్కలేయాలి. అప్పుడే అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. క్యామోఫ్లేజ్ లో ఆరితేరారు కదా అజిత్ దోవల్. అతని ఆహార్యానికి రిక్షా పుల్లర్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుందని దాంతో వెంటనే ఆయన రిక్షా పుల్లర్ గా అవతారం ఎత్తారు. స్వర్ణ దేవాలయంలోకి ఎంటర్ అయ్యారు. ఏ చిన్న అనుమానం వచ్చినా సరే ఖలిస్తానీ ఉగ్రవాదుల చేతిలో అంతం కావాల్సి వస్తుంది, అంతే కదా. వారి దగ్గరికి వెళ్లి తనకు తాను పాకిస్తాను ఏజెంట్ గా పరిచయం చేసుకున్నాడు. వాడిని నమ్మించారు. స్వర్ణ దేవాలయంలో ఎంటర్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న బలాలు బలహీనతలు అన్నింటినీ ఆయుధ సంపత్తిని కూడా గుర్తించారు. ఈ ఆపరేషన్ లో తుపాకీ పేల్చనక్కర్లేదు, కేవలం నీరు విద్యుత్తు కట్ చేస్తే శత్రువులు తమంతట తామే లొంగిపోతారని తెలియజేశారు. దీంతో ఉన్న పలంగా స్వర్ణ దేవాలయానికి వాటర్ అండ్ పవర్ కట్ చేశారు. ఫలితంగా 4 రోజుల తర్వాత 200 మంది తీవ్రవాదులు లొంగుబాటు ప్రకటించేశారు. ఇక పాకిస్తాన్ రా ఏజెంట్లుగా 7 ఏళ్ళు అక్కడే ఉన్నారు. భిక్షగాడిగా రిక్షా పుల్లర్ గా పనిచేశారు. అజిత్ దోవల్ శత్రు దేశానికి సంబంధించిన రహస్యాలను భారతదేశానికి చేరవేశారు. దావూద్ ఇబ్రహీం ఉన్న ఇంటిని సైతం అతని టెలిఫోన్ నంబర్ తో సహా కనిపెట్టగలిగారు. దావూద్ టెలిఫోన్ కి ఫోన్ చేసి కొన్ని నిమిషాలు మాట్లాడిన సంభాషణని విడుదల చేశారు అజిత్ దోవల్. ఇప్పుడున్న కశ్మీర్ లోనూ ఉగ్రవాదం మళ్లీ పెరిగింది. 1986 ఫిబ్రవరిలో 40 హిందూ దేవాలయాలు ధ్వంసం, 1500 హిందువుల ఇల్లు లూటి, 300 ఇల్లు దగ్ధం చేశారు. నాటి జమ్మూ కాశ్మీర్ సీఎం గులాం మహమ్మద్ షా ఏమీ పట్టనట్లున్నారు. 1989 నుంచి 1991 మధ్యలో దాదాపు 1000 మంది హిందువులు కశ్మీర్ వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళనే కశ్మీర్ పండిట్స్ అంటారు. కశ్మీర్ పండిట్స్ అని చాలా తెలివిగా హిందువుల నుంచి వాళ్ళని కట్ ఆఫ్ చేశారు. యాక్చువల్లీ ఆక్రమణకు గురైంది, బలి అయింది కశ్మీర్ హిందువులు. సొంత దేశంలోనే వలస దారులాగా బతికారు. దాదాపు 200 మంది అపహరణకు కూడా గురి అయిపోయారు. వారి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఇక ఇస్లామిక్ దురాక్రమణకు గురవుతున్నటువంటి కశ్మీర్లో ఉగ్రవాదము అణిచేందుకు ఎన్నో స్ట్రాటజీలు అమలు చేశారు. ఆపరేషన్ రక్షక్ నుంచి ఆపరేషన్ షార్ప్ వానిష్ వరకు కశ్మీర్లో అమలు చేసిన వ్యూహాలు ఏవి కూడా ఫలితాలు ఇవ్వలేదు. అందుకు నిఘా వర్గాలు భద్రతా సంస్థల మధ్య అండర్స్టాండింగ్ లోపమేమని గుర్తించి దాన్ని అధిగమించేందుకు సిఆర్పిఎఫ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, భారత ఆర్మీ ఈ ముగ్గురిని కలిపేశారు. ఈ సమన్వయం పూర్తయ్యాక నిర్వహించిన ఆపరేషన్ ఆల్ అవుట్ చాలా పెద్ద విజయాలు అందుకుంది. 2017 నుంచి 2019 మధ్యలో ఏకంగా 613 మంది ఉగ్రవాదుల్ని హతమార్చారు. ఇది ఆర్మీ సీక్రెట్. అఫ్ కోర్స్ కొంతమందికి దీని గురించి తెలుసు, చాలా మందికి దేశంలో తెలియక మోడీ గవర్నమెంట్ ఏం పీకుతుంది, ఎవరిని ఏం చంపారు అసలు పట్టించుకోలేదు, మన ఆర్మీ వాళ్ళు డ్యూటీ చేయలేదు, మన ఇంటెలిజెంట్ అస్సలు ఫెయిల్ అయిపోయింది, అసలు ఒక్క ఉగ్రవాదిని పట్టుకున్నారా. రోజు దాడులు జరుగుతూనే ఉంటాయి. 24/7 ఆర్మీ వాళ్ళు పహారా కాస్తూ ఉంటారు. మీరు అనుకున్నట్లు, మీరు ఓవర్ యాక్షన్ చేసినట్లు ఆర్మీ నిజంగా 3 నిమిషాలు నిద్రపోతే మన భారతదేశాన్ని నాశనం చేస్తారు. వాళ్ళు ప్రాణాలకు తెగించి కష్టపడుతూ ఉంటారు. బట్ సమ్ టైమ్స్ వ్యాలీలో లోకల్ ఎయిడ్స్ సహాయంతో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అండ్ పుల్వామా అటాక్ జరిగినప్పుడు అది మోదీ గారు చేయించారు అంటారు. కశ్మీర్ లోకల్ ఎయిడ్ మానవ బాంబుగా మారి వస్తే ప్రతి ఒక్క కశ్మీరియన్ని ఒళ్ళంతా తడిమి చూడలేరు కదా. సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ కూడా అక్కడ కాపాడింది ఒక్క ముస్లిమే హిందువులని, కానీ సహకరించింది 1000 మంది. ఎస్, ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారులందరూ ఇప్పుడు కశ్మీర్ నుంచి జంప్ 1000 మంది వరకు. వాళ్ళందరూ ఎవరు? ఇకపోతే ఆపరేషన్ జడ్బూట్ లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ రియాజ్ నైకు కూడా చచ్చిపోయాడు. దీంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదాన్ని అంతమొందించేందుకు అజిత్ దోవల్ పకడ్బందీ ప్లాన్స్ కూడా చాలా అమలు చేశారు. వారికి ఆయుధాలు, ఆర్థిక వనరులు స్టాప్ చేసేశారు. అన్ని దారులు కట్ చేశారు. ఇక దాంతో పోరాడలేక నాగా వేర్పాటువాదులు చర్చలకు దిగి వచ్చి లొంగుబాటును ప్రకటించారు. అదనమాట. అక్కడ క్రిస్టియన్ టెర్రరిజం అంటారు దాన్ని యాక్చువల్లీ ఆర్మీ లాంగ్వేజ్ లో. అదేంటి క్రిస్టియన్ టెర్రరిజం కూడా? ఎస్, నాగాలో అదే జరుగుతూ ఉంటుంది. నాగాలాండ్ లో. ఇకపోతే ప్రెసెంట్ జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ను ఇది కనుక మనం అబ్జర్వ్ చేస్తే అజిత్ దోవల్ వ్యూహాలు మనం ఎట్టే కనిపెట్టేయచ్చు. భారతదేశాన్ని వామపక్ష అంటే లెఫ్టిస్ట్ ఉగ్రవాదం కొన్ని దశాబ్దాలుగా మనల్ని పట్టుకొని పీడిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును రాజ్యాంగం అనుమతించకపోయినా సరే
గిరిజనుల సంక్షేమం అంటూ కట్టుకథలు ఇప్పటికీ చెప్తూ సొంత పాలన ఏర్పాటు చేయాలనుకునే కమ్యూనిస్టులు వీరిని అణచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు అంతో ఇంతో ప్రయత్నం చేశాయి కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెట్టాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వీరిని చర్చలకు సైతం ఆహ్వానించారు కానీ ఏవి ఫలితాలు అయితే ఇవ్వలేదు. ఇకపోతే జాతీయ స్థాయిలో భద్రతా సలహాదారు అయ్యాక అజిత్ దోవల్ ఒక 12 సంవత్సరాల కాలంలో చాలా సూపర్ డూపర్ మాస్టర్ ప్లాన్ ఆయన రచించారు. తుపాకీతో యుద్ధ వాతావరణం సృష్టించడానికి ముందు శత్రువుని బలహీనపరచాలి అనే వ్యూహాలైతే చాలా ఉన్నాయి. అందుకు ఇజ్రాయెల్ అనుసరించిన వ్యూహాలను కూడా అమలు చేశారు. ముందుగా మావోయిస్టులకు ఆర్థిక ఆయుధ సంపత్తి లేకుండా కట్టడి చేశారు. దీంతో వారికి ఆయుధాలు తగ్గిపోయాయి. ఎప్పుడో పాతకాలం నాటి తుపాకులు అరకొర బుల్లెట్లు మాత్రమే వాళ్ళ దగ్గర మిగిలాయి. ఇకపోతే ఆర్థిక వనరులు అంటే పైసలు కూడా లేకపోవడంలో నిత్యావసరాలకు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చి టవర్ల నిర్మాణం, పోలీస్ పోస్టుల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇక మావోలు పూర్తిగా నీరసించిపోయాక ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరిట డెడ్ లైన్ పెట్టుకొని మరీ యుద్ధం చేస్తున్నారు. ఏకంగా బాంబులను సైతం ఉపయోగిస్తున్నారు. దీంతో మావోయిస్టులు పదే శాంతి చర్చలకు లేఖలు కూడా రాస్తున్నారు. అయినా సరే ప్రభుత్వాలు ఆగట్లేదు. ప్రస్తుతం మావోల దయనీయ స్థితికి అజిత్ దోవల్ వ్యూహాలే అసలు కారణం. ఇలా దేశం కోసం ఎన్నో వ్యూహాలు రచిస్తూ జాతీయ భద్రత సలహాదారుగా భారత్ ని సురక్షితంగా ఉంచుతున్నారు మన అజిత్ దోవల్. ఇప్పుడు కశ్మీర్లో జరిగినటువంటి ఈ పెహల్గావ్ ఉగ్రవాద సంఘటనకి అజిత్ దోవల్ గారు ఎలాంటి వ్యూహ రచన చేశారన్నది మన త్రివిధ దళాల పోరాటాలు చూస్తేనే మనకు మున్ముందు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని ప్రజల ముందు ఉంచలేరు కదా, ఎందుకంటే ఇది భారతదేశ భద్రత కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్టు. నేను మళ్ళీ ఒక మంచి సబ్జెక్ట్ని మీ ముందుకు తీసుకురావడం ప్రయత్నం చేస్తాను. అంతవరకు నేను సైతం దేశం కోసం. జై హింద్, జై భారత్.